హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, మనం 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ బడ్జెట్లో చూసుకుంటే మార్కెట్లో మనకు చాలా నెక్ బ్యాండ్స్ అయితే ఉంటాయి. మేము కూడా చాలా రోజుల నుంచి చాలా నెక్ బ్యాండ్స్ని అయితే టెస్ట్ అండ్ కంపారిజన్స్ అయితే చేస్తున్నాము. ఈరోజు వీడియోలో మాకు వాటిలో బెస్ట్ అనిపించిన ఒక 4 నెక్ బ్యాండ్స్ అయితే మీకు రికమెండ్ చేయబోతున్నాము. సో మీరు 1000 to 2000 బడ్జెట్లో ఒక మంచి నెక్ బ్యాండ్ కొనే ప్లాన్లో ఉంటే మాత్రం వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుద్ది. అండ్ దీంట్లో ఏ ఒక్కటి కూడా బ్రాండ్ స్పాన్సర్డ్ అయితే కాదు, అన్ని మేము పర్సనల్గా పర్చేస్ చేసి తరోగా టెస్ట్ అండ్ కంపారిజన్ చేసినాకనే ఈ రివ్యూ అయితే చేస్తున్నాము. ఇవనే కాదు, మన ఛానల్లో మనము టీవీస్, ల్యాప్టాప్స్, సౌండ్ బార్స్, రీఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ చాలా ప్రోడక్ట్స్ని ఇట్లనే పర్చేస్ చేసి బ్రాండ్స్ మీద డిపెండ్ అవ్వకుండా జెన్యున్గా రివ్యూస్ అయితే చేస్తుంటాము. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. ఫ్యూచర్లో మీరు ఏ ప్రోడక్ట్ కొనేది ఉన్నా కూడా మన ఛానల్ మీకు పక్కా హెల్ప్ అవుద్ది. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ నెక్ బ్యాండ్ చూసుకున్నట్లయితే రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 లైట్. ఇది మనకు 1100 ఈ ప్రైస్లోనైతే వస్తుంది. ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం మనకు బిల్డ్ బాగుంటుంది అని చెప్పొచ్చు. మంచి క్వాలిటీ బిల్డ్ని యూజ్ చేశారు. డిజైన్ కూడా సింపుల్ ఉంటుంది, అసలు మెడల్ వేసుకున్నట్టే అనిపించదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇది మనకు మ్యాగ్నెట్తోనే వస్తుంది, బట్ మ్యాగ్నెట్కి ఎటువంటి ఫంక్షనాలిటీ అయితే ఉండదు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఆడియో గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు 12.4mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. ఆడియో మనకు లౌడ్ ఉంది. ఈవెన్ మనము అవుట్డోర్స్లో యూజ్ చేసినా కూడా లౌడ్నెస్ మనకు సఫిషియెంట్ అనిపిస్తుంది. వోకల్స్ చాలా క్లియర్ అండ్ షార్ప్ ఉన్నాయి. అండ్ ట్రెబుల్స్ చూసుకుంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి, ట్రెబుల్స్ తక్కువ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. బట్ మనము యూజ్ చేసే మ్యూజిక్ యాప్స్ కానీ ఈక్వలైజర్స్ని యూజ్ చేసి ట్రెబుల్స్ని కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. తక్కువ చేసుకుంటే మనకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఇన్స్ట్రుమెంటల్స్ బాగున్నాయి, ఇన్స్ట్రుమెంటల్ సపరేషన్ కూడా బాగుంది. బేస్ చాలా బాగుంది. బేస్ లెవర్స్ని ఇది సాటిస్ఫై అయితే చేస్తుంది. మంచి థంపి పవర్ఫుల్ బేస్ అయితే ఉంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్స్ట్రుమెంటల్స్ని కూడా బేస్ అయితే డామినేట్ చేస్తుంది. వోకల్స్ని ఇన్స్ట్రుమెంటల్స్ కూడా డామినేట్ అయితే చేస్తుంది. ఈవెన్ మెలోడీ సాంగ్స్ వినేటప్పుడు, పాత సాంగ్స్ వినేటప్పుడు కూడా అక్కడక్కడ బేస్ అయితే వస్తుంది. సో దీన్ని వీళ్ళు కొంచెం ఆప్టిమైజ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అదర్ దెన్ దట్ మీకు ఆడియో క్వాలిటీ మంచిగా ఉంటుంది, బేస్ లెవర్స్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ కాల్స్ గురించి మాట్లాడుకుంటే ఇండోర్స్లో మనకు మంచి వర్క్ అవుతుంది. అవుట్డోర్స్లో కూడా మీరు ట్రాఫిక్ ఉన్న ఒక సైడ్కి నించొని మాట్లాడితే అవతల వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. బట్ మీరు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతా అంటే మాత్రం నడవదు. సో మనం ఒక 20 స్పీడ్లో డ్రైవింగ్ చేసినా కూడా మొత్తం నాయిస్ మఫుల్ సౌండ్ వచ్చేస్తుంది. మనం మాట్లాడేది అవతల వాళ్ళకైతే వినిపించదు. సో మీరు డ్రైవింగ్ చేస్తూ కాల్స్ మాట్లాడడానికి ఒక నెక్ బ్యాండ్ చూస్తుంటే మాత్రం ఇది మీకోసం అయితే కాదు. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 లైట్ నెక్ బ్యాండ్ లో కాల్ క్వాలిటీ టెస్ట్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ అవుట్డోర్ కండిషన్స్ లో ఉన్నాను. నా చుట్టుపక్కల ఎక్కువ నాయిస్ అయితే లేదు, నార్మల్ కండిషన్ ఉంది. ప్రజెంట్ నేను ట్రాఫిక్ కండిషన్స్ లో ఉన్నాను, వెహికల్ నడపట్లేదు, సైడ్ కాపాను. సో నా ఆడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. నా చుట్టుపక్కల ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిల్ అవుతుందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు 45ms అల్ట్రా లో లేటెన్సీ అయితే ఉంది. సో నేను కొన్ని గేమ్స్ కూడా ఆర్డర్ చూసాను, మనకు లేటెన్సీ తక్కువనే ఉంది, బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఇందులో మనకు యాప్ సపోర్ట్ ఉండదు, ANC ఉండదు. డ్యూయల్ పేరింగ్ ఉందన్నారు, బట్ నేను యూజ్ చేసినప్పుడు అయితే నాకైతే డ్యూయల్ పేరింగ్ అయితే వర్క్ అయితే అవ్వలేదు. సో 1000 రూపీస్ పరంగా చూసుకుంటే మాత్రం నేను వేరే బోట్, నాయిస్ ఇవన్నీ నెక్ బ్యాండ్స్తో కంపేర్ చేసినప్పుడు నాకైతే ఇది బెటరే అనిపించింది. 1000 రూపీస్ బడ్జెట్లో మీకు ఒక మంచి నెక్ బ్యాండ్ కావాలంటే మాత్రం డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ మీరు డ్రైవింగ్ చేస్తూ కాల్స్ మాట్లాడుతా అంటే మాత్రం నేను నెక్స్ట్ చెప్పే ఆప్షన్స్ మీకు బెస్ట్ అవుతాయి. నెక్స్ట్ నెక్ బ్యాండ్ చూసుకుంటే OnePlus బుల్లెట్స్ వైర్లెస్ Z3. ఇది మనకు 1500 to 1700 మధ్యలో ఫ్లక్చుయేట్ అయితే అవుతూ ఉంటుంది. నేను OnePlus బుల్లెట్ Z1 నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సేమ్ అదే ప్యాటర్న్ లెక్కనైతే ఉంటుంది డిజైన్. బిల్డ్ క్వాలిటీ కూడా మనకు బాగుందని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ నాకు బుల్లెట్ Z2తో కంపేర్ చేస్తే అంత పెద్ద అప్గ్రేడ్స్ అయితే ఏమనిపించలేదు. ఆడియో క్వాలిటీ అంతా కూడా ఇంచుమించు సేమే అనిపించింది. ఇందులో మనకు 12.4mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. మనకు లౌడ్ ఉంటుంది, మనకు డిస్ట్రాక్షన్ అట్లాంటిది అయితే ఉండదు, మంచి లౌడ్ ఉంటుంది. వోకల్స్ క్లియరే ఉన్నాయి, కాకపోతే ఇంకొంచెం షార్ప్ ఉంటే బాగుంది అనిపించింది. ట్రెబుల్స్ మనకు బ్యాలెన్స్డ్ ఉంటాయి, ఇన్స్ట్రుమెంటల్ సపరేషన్ కానీ ఇన్స్ట్రుమెంటల్స్ బాగుంటాయి. సో మనకు సౌండ్ స్టేజింగ్ కూడా మంచిగా ఉంటుంది. ఆడియో క్వాలిటీలో మాత్రం ఎటువంటి ఇష్యూ అయితే లేదు. బేస్ గురించి మాట్లాడుకుంటే డిఫాల్ట్ EQ మనకు బ్యాలెన్స్ మోడ్లో ఉంటుంది. ఇది పేరుకే బ్యాలెన్స్, కాకపోతే ఆడియో మనకు బ్యాలెన్స్ అయితే ఉండదు. ఈ బ్యాలెన్స్ మోడ్లో మనకు బేస్ మంచిగా ఉంటుంది, మంచి పవర్ఫుల్ బేస్ అయితే ఉంది. బేస్ లెవర్స్ని ఫుల్ సాటిస్ఫై చేస్తుంది. బేస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ బ్యాలెన్స్ మోడ్లో అయితే పెట్టుకోవచ్చు. లేదు మాకు ఓవరాల్గా ఆడియో మొత్తం బ్యాలెన్స్ ఉండాలంటే మాత్రము దీంట్లో మనకు సెరెనేడ్ మోడ్ అని ఉంటుంది. అది పెట్టేసుకొని బేస్ వేవ్ని ఆఫ్ చేసుకోండి, అప్పుడు మీకు బ్యాలెన్స్డ్ ఆడియో అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఆడియో క్వాలిటీ మాత్రం దీంట్లో బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ANC అయితే లేదు, బట్ నేను డిఫరెంట్ సినారియోస్లో కాల్స్ అయితే టెస్ట్ చేశాను. ఇండోర్లో, అవుట్డోర్లో మనకు బాగానే ఉంది. ఈవెన్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఒక 30-40 స్పీడ్లో ఉన్నా కూడా మనం మాట్లాడేది అవతల వాళ్ళకి వినబడుతుంది, కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ కూడా
కూడా యాడ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఎయిర్ కానీ నాయిస్ కానీ అదంతా కూడా యాడ్ అయ్యి మన వాయిస్ అవతల వాళ్ళకైతే వెళ్తుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను OnePlus Bullets వైర్లెస్ Z3 లో కాల్ క్వాలిటీ టెస్ట్ చేస్తున్నాను. మిడిల్ ఆఫ్ ద ట్రాఫిక్ లో ఉన్నాను నేను. నా చుట్టుపక్కల చాలా నాయిస్ అయితే ఉంది. సో మీరు నా వాయిస్ క్లియర్ గా వినగలుగుతున్నారో లేదా జడ్జ్ చేయండి. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను OnePlus Bullets వైర్లెస్ Z3 లో కాల్ క్వాలిటీ టెస్ట్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ నేను 5 పైన ఉన్నాను. 40 to 45 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. అండ్ దీంట్లో మనకు కొన్ని కస్టమైజేషన్ ఫీచర్స్ కూడా ఉంటాయి. మీరు OnePlus ఫోన్ యూజ్ చేస్తే డైరెక్ట్ బ్లూటూత్ సెట్టింగ్స్ లోనే ఉంటాయి. లేదు మీరు వేరే ఫోన్స్ యూజ్ చేస్తే హేమల్యుడు యాప్ తో కూడా మీరైతే వీటిని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. కస్టమైజేషన్ ఫీచర్స్ అన్ని కూడా డిస్ప్లే పైన ఇస్తా, మీరు చూడొచ్చు. ఇందులో మనకు మ్యాగ్నెటిక్ ప్లే పాజ్ ఫీచర్ ఇచ్చారు. ఇట్లా అటాచ్ చేయగానే మనకు పాజ్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఇట్లా మనం తీసేస్తే అక్కడ నుంచి కంటిన్యూ అయితే కాదు, బట్ ఇట్లా ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని ఇట్లా తీయంగానే కనెక్ట్ అయిపోతుంది మన ఫోన్కి. మనం కాల్స్ ఏమైనా మాట్లాడేటప్పుడు డైరెక్ట్ ఇట్లా తీసేసి మాట్లాడవచ్చు. ఇది మనకు 94 ms లో లేటెన్సీతో వస్తుంది. దీన్ని మనం లో లేటెన్సీ అని కూడా అనలేము. ఇందాక నేను చెప్పిన రియల్మీ బడ్స్లో చూసుకుంటే 45 ms లో లేటెన్సీ అయితే ఉండే. మనం గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం లేటెన్సీ అయితే మనకు ఎక్కువ అనిపిస్తుంది. అండ్ దీంట్లో మనకు డ్యూయల్ డివైస్ పేరింగ్ కూడా లేదు, అండ్ ANC లేదు, అండ్ మనం బటన్స్ కూడా కస్టమైజ్ అయితే చేసుకోలేము. సో మనము 16-1700 పెడుతున్నాము, కాకపోతే మనకు మెయిన్గా కావాల్సిన ఫీచర్స్ అయితే ఇందులో మిస్ అవుతున్నాయి. మీకు OnePlus బ్రాండ్లోనే ఒక నెక్ బ్యాండ్ కావాలంటే మాత్రం దీన్ని తీసుకోండి. లేదంటే మాత్రం నేను నెక్స్ట్ చెప్పే నెక్ బ్యాండ్ ఇదే బడ్జెట్లో దీనికన్నా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెక్ బ్యాండ్ చూసుకుంటే రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC. ఇది మనకు 1500 to 1800 మధ్యలో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, మీద ఐకార్డ్స్లో ఇస్తా, వన్స్ చెక్ చేయండి. ఇది డిజైన్ బాగుంటుంది, మనకు ఇన్ ఇయర్ కంఫర్ట్ మంచిగా ఉంటుంది. ఇందులో మనకు మ్యాగ్నెట్ కూడా ఉంటుంది. ఇట్లా మనం తీసి అటాచ్ చేయగానే మ్యూజిక్ పాజ్ అయిపోతుంది. బట్ మళ్ళీ మనం ఇట్లా డిటాచ్ చేయగానే మ్యూజిక్ కంటిన్యూ అయితే కాదు, బట్ మన ఫోన్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఇందులో మనకు 13.6 mm బేస్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. లౌడ్నెస్ బాగుంది, మీరు అవుట్డోర్స్లోకి వెళ్ళినా కూడా మీకు లౌడే అనిపిస్తుంది. వోకల్స్ చాలా క్లియర్ అండ్ షార్ప్ ఉన్నాయి. అండ్ ట్రెబుల్ చూసుకుంటే కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. కాకపోతే ఇందులో మనకు కస్టమ్ EQ సెట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏ నెక్ బ్యాండ్లో కూడా కస్టమ్ EQ సెట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు, బట్ ఇందులో ఉంటుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇందులో మనకు ఇన్స్ట్రుమెంటల్స్ బాగున్నాయి. మల్టిపుల్ ఇన్స్ట్రుమెంటల్స్ మధ్యలో సపరేషన్ బాగుంది. బేస్ చూసుకుంటే ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. సో మీరు ఒక బేస్ లవర్, హెవీ బేస్ లవర్ అయితే మాత్రం మిమ్మల్ని ఇది ఫుల్ సాటిస్ఫై అయితే చేస్తుంది. సో మంచి పంచ్ అండ్ పవర్ఫుల్ బేస్ అయితే ఉంది. అండ్ సౌండ్ స్టేజింగ్ గురించి మాట్లాడుకుంటే కూడా మనకు మంచి వైడ్ సౌండ్ స్టేజింగ్ అయితే యూజ్ చేశారు. ఇది మనకు 50 dB ANC-తో వస్తుంది. సో ANC కూడా నాకైతే మంచిగా అనిపించింది. మరి మన రూమ్లో ఫుల్ ఫ్యాన్ వేసుకొని పెట్టుకుంటే కొంచెం ఫ్యాన్ అయితే వినబడుతుంది. మరీ ఆఫ్ చేసినట్టు వినిపేది కానీ కొంచెం ఫ్యాన్ ఉన్నట్టయితే వినిపిస్తుంది. అండ్ కాల్స్ గురించి మాట్లాడుకుంటే ఇండోర్లో ఎక్సలెంట్ ఉంది, అవుట్డోర్లో ఎక్సలెంట్ ఉంది. ఈవెన్ మీరు బండి మీద ఒక 40-50 స్పీడ్లో వెళ్తూ కాల్స్ మాట్లాడినా కూడా ఎక్సలెంట్ ఉంటుంది. బయట నాయిస్ అయితే అస్సలు వినిపేది, మొత్తం నాయిస్ని అయితే క్యాన్సిల్ చేసి అయితే మనకు వాయిస్ని బయటకు పంపిస్తుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC నుంచి కాల్ రికార్డింగ్ టెస్ట్ అయితే చేస్తున్నాను. నా చుట్టుపక్కల చాలా నాయిస్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. నా వాయిస్ మీకు వినబడుతుందా లేదా మీరు జడ్జ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను బైక్ రైడ్ చేస్తున్నాను, ఒక 40 to 45 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తూ. అండ్ కాల్స్ పరంగా చూసుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. ఇందులో మనకు 45 ms లో లేటెన్సీ ఉంది. గేమ్స్ ఆడేటప్పుడు మనకు ఆ ఫుడ్ స్టెప్స్ కానీ అంతా కూడా క్లియర్ గా అనిపిస్తుంది. సో లేటెన్సీ చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. ఇది డ్యూయల్ పేరింగ్ సపోర్ట్ చేస్తుంది, ANC ఉంది, అండ్ ఇది రియల్మీ లింక్ యాప్ కూడా సపోర్ట్ చేస్తుంది. బోత్ ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ అన్నిటి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. చాలా కస్టమైజేషన్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా నేను డిస్ప్లే పైన ఇస్తా, మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. సో 1500 to 1800 బడ్జెట్ లో మీకు ఒక మంచి ఆల్ రౌండర్ నెక్ బ్యాండ్ కావాలంటే మాత్రం బ్లైండ్ గా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ నెక్ బ్యాండ్ చూసుకుంటే CMF నెక్ బ్యాండ్ ప్రో ANC. ఇది మనకు 1900 to 2100 మధ్యలో అయితే ఉంటుంది. నాకు ఇందులో డిజైన్ బాగా అనిపించింది. ఇటు ఫ్రంట్ ఫ్లాట్ డిజైన్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కర్వీ డిజైన్ తో వస్తుంది, డ్యూయల్ డిజైన్ తో అయితే ఉంది. అండ్ దీనికి ఒక డైల్ కూడా ఇచ్చారు. దీంతో మనం వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, అండ్ మనం ప్లే పాజ్ చేసుకోవచ్చు, అండ్ కొన్ని కస్టమైజేషన్ ఫీచర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. భలే ఉంది ఈ బటన్ సౌండ్ చూడండి మీరు, మంచి సాటిస్ఫాక్టరీ సౌండ్ అయితే వస్తుంది. సో ఓవరాల్ గా డిజైన్ చూసుకుంటే మాత్రం అన్ని నెక్ బ్యాండ్స్ కంపేర్ చేస్తే నాకు బాగా అనిపించింది. ఈవెన్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకు సాలిడ్ ఉంది. ఇంకా ఆడియో గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు 13.6 mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. ఆడియో చాలా లౌడ్ ఉంది, వోకల్స్ చాలా క్లియర్ అండ్ క్రిస్ప్ ఉన్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంటల్ సపరేషన్ కూడా బాగుంది. మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినప్పుడు కూడా మనకు మంచిగా అనిపిస్తున్నాయి. ట్రెబుల్స్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి, బట్ మరీ డిస్టర్బింగ్ లెక్కనైతే లేదు, మరీ కుచ్చుకుంటున్నట్టయితే లేదు. ట్రెబుల్స్ ఎక్కువ ఉన్నా కూడా
మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ బేస్ చూసుకుంటే బేస్ మంచిగా ఉంది, బేస్ లెవెల్స్ని కూడా సాటిస్ఫై చేస్తుంది, మంచి భూమి బేస్ అయితే ఉంది. కాకపోతే కొంతమందికి బ్యాలెన్స్డ్ ఆడియో ఇష్టపడుతుంటారు, బేస్ కొన్నిట్లో వస్తే బాగా అనిపిస్తుంది, కొన్నిట్లో రాకపోతేనే బాగుంటుంది. బట్ ఇది మనకు ప్రతి ఈక్యూ మోడ్లోనే అయితే బేస్ని ఇస్తుంది. సో ఇది ఒక్కటి నాకు కొంచెం మైనస్ లెక్కనైతే అనిపించింది. ఇందులో మనకు 50 ms అల్ట్రా లో లేటెన్సీ అయితే ఉంది. లేటెన్సీ ఓకే అనే చెప్పొచ్చు, నాట్ ఎక్సలెంట్. ఇందాక చెప్పిన రియల్మీ బడ్స్ 5 ANC అంతనైతే కాదు కానీ ఓకే అనే చెప్పొచ్చు. అండ్ ఇది మనకు 50 dB ANC-తో వస్తుంది. ANC చాలా బాగా వర్క్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ రియల్మీ 5 ANC కన్నా నాకైతే కొంచెం బెటర్గా అనిపించింది. 80% ఆఫ్ ద నాయిస్ని అయితే క్యాన్సిల్ అవుట్ చేసేస్తుంది. నేను ఫ్యాన్ కింద కూర్చొని ఫుల్ ఫ్యాన్ పెట్టేసుకొని రెండు రియల్మీ అండ్ ఈ CMF రెండు పెట్టుకుని అయితే టెస్ట్ చేశాను. నాకు రెండిట్లో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అనిపించింది. మనం ఏమైనా సాంగ్స్ వింటున్నప్పుడు పాజ్ చేసినా లేదా నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళినా ఈ బటన్ క్లిక్ చేసి ఇమీడియట్గా అయితే అవ్వట్లేదు. ఫస్ట్ మనకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చి క్లిక్ ఫీడ్బ్యాక్ వచ్చి దాని తర్వాత మనకు ప్లే పాజ్ అవ్వడము నెక్స్ట్ ట్రాక్ షిఫ్ట్ అవ్వడం అవుతుంది. ఇది కొంతమందికి మంచిగా అనిపిస్తుంది, బట్ కొంతమందికి నచ్చకపోవచ్చు. సౌండ్ స్టేజింగ్ కూడా మనకు వైడే ఉంది, మంచిగానే ఉంది. ఓవరాల్గా ఆడియో క్వాలిటీ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. కాకపోతే బేసే కొన్ని అవసరం లేని ప్లేసెస్లో కూడా కొంచెం బేస్ అయితే వస్తుంది. అండ్ కాల్ క్వాలిటీ చూసుకుంటే ఇండోర్ అవుట్డోర్ ఈవెన్ మీరు బైక్ నడుపుతూ మాట్లాడినా కూడా ఒక 30-40 స్పీడ్లో ఉండి కాల్స్ మాట్లాడినా కూడా అవతల వాళ్ళకి క్లియర్గానే వినిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అదంతా కూడా కట్ చేసి అయితే వినిపిస్తుంది. కాల్స్ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. కాకపోతే మన వాయిస్ని కొంచెం రోబోటిక్గా చేసి అయితే వినిపిస్తుంది. ఇది ఒక్కటైతే నేను ఇష్యూ నోటీస్ చేశాను. ఇది తప్ప మన కాల్స్ పరంగా కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ నేను CMF నెక్ బ్యాండ్ ప్రో లో కాల్ క్వాలిటీ టెస్ట్ చేస్తున్నాను. నా చుట్టుపక్కల చాలా నాయిస్ అయితే ఉంది. నేను మిడిల్ ఆఫ్ ద ట్రాఫిక్ లో ఉన్నాను. సో నా వాయిస్ మీకు క్లియర్ గా వినబడుతుందా లేకపోతే చుట్టుపక్కల ఏమైనా నాయిస్ యాడ్ అవుతుందా అనేది మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను CMF నెక్ బ్యాండ్ ప్రో లో కాల్ క్వాలిటీ టెస్ట్ చేస్తున్నాను. నా చుట్టుపక్కల చాలా నాయిస్ అయితే ఉంది. నేను బైక్ రైడ్ చేస్తున్నాను ఒక 40 to 45 స్పీడ్ లో. అండ్ ఇందులో మనకు మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. ఇట్లా మనం అటాచ్ చేయగానే మ్యూజిక్ పాజ్ అయితే అయిపోతుంది. బట్ మళ్ళీ ఇట్లా మనము డిటాచ్ చేయగానే మ్యూజిక్ ప్లే అయితే కాదు, బట్ మన ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఆఫ్ స్టేట్లో ఉంటుంది. ఇట్లా తీయంగానే వెంటనే మన ఫోన్కి పేర్ అయిపోతుంది. మనం కాల్స్ మ్యూజిక్ అదంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకు మైక్రోసాఫ్ట్ షిఫ్ట్ పేర్ కూడా ఉంది. సో ఇప్పుడు వచ్చే విండోస్ లేటెస్ట్ ల్యాప్టాప్స్ దగ్గర మనం ఇది ఇట్లా చేయంగానే మనకు అక్కడ ఈ డివైస్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకు డ్యూయల్ పేరింగ్ కూడా ఉంది. సో అన్ని డివైసెస్ మధ్యలో మనము మంచిగా షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ మనకి యాప్ సపోర్ట్ తో కూడా వస్తుంది. నథింగ్ ఎక్స్ అని మనకు యాప్ స్టోర్ లో ప్లే స్టోర్ లో రెండిట్లో ఉంటుంది. రెండిటి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మనకు స్పెషల్ ఆడియో ఉంది, అల్ట్రా బేస్ అని కూడా ఉంది. కొంచెం ఇంకా బేస్ ఎక్కువ కావాలంటే చాలా కస్టమైజేషన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. యాప్ లో మనం అవన్నీ కూడా చేసుకోవచ్చు. నేను డిస్ప్లే పైన ఇస్తాను ఫీచర్స్ అన్ని, మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ నెక్ బ్యాండ్స్ కూడా మనకి అరౌండ్ 34, 35, 36 అవర్స్ వరకు అయితే బ్యాటరీని క్లైమ్ చేస్తున్నారు. సో నా రియల్ టైం యూసేజ్ లో నాకు అన్ని కూడా ఇంచుమించు దగ్గరనే అనిపించినాయి. మీరు నార్మల్ యూజర్ అయితే మీకు ఈజీగా 1 వీక్ వరకు అయితే వస్తాయి. డైలీ ఒక 3 hours 4 hours యూజ్ చేసే వాళ్ళు అయితే. బట్ మీరు హెవీగా యూజ్ చేసే వాళ్ళు అయితే, ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఈజీగా ఒక 3 days to 4 days వరకు అయితే వస్తాయి. అండ్ ఇంకొకటి మీరు ANC ఆన్ చేసుకుంటే మాత్రం బ్యాటరీ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా డ్రైన్ అయితే అవుతుంది. ఇది ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే దీంట్లో మన రియల్మీ బడ్స్ లైట్ ఒక్కటి పక్కన పెడితే మిగతా మూడిట్లో కూడా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. మీరు 10 minutes ఛార్జ్ చేస్తే 20 hours వరకు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. బట్ మరీ అంతనైతే ఎక్స్పెక్ట్ చేయకండి. 10 minutes ఛార్జ్ చేస్తే ఒక 10-15 hours వరకు అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 1 hour 20 minutes 1 hour 30 minutes వరకు టైం అయితే పడుతున్నాయి. ఈ మూడు చూసుకుంటే రియల్మీ బడ్స్ లైట్ చూసుకుంటే దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు, కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. 1.5 hour పైనే పడుతుంది ఛార్జ్ అవ్వడానికి. అండ్ మూడు కూడా మనకు కంఫర్ట్ గానే ఉంటాయి. రియల్మీ బడ్స్ లైట్ ఒకటి మనకు కొంచెం లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మూడు కూడా మనకు IP55 రేటింగ్ తోనే వస్తున్నాయి. అండ్ CMF ఒక్కటి మనకు బ్లూటూత్ 5.3 తోనే వస్తుంది. మిగతా అన్ని కూడా మనకు బ్లూటూత్ 5.4 సపోర్ట్ తోనైతే వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఫైనల్ గా కంక్లూజన్ కి వస్తే 1000 మీ బడ్జెట్ అయితే అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే రియల్మీ బడ్స్ 5 Lite కి అయితే వెళ్ళండి, మీకు ఒక మంచి ఆల్రౌండర్ నెక్ బ్యాండ్ అయితే అవుతుంది. లేదు మీరు 1500 to 1800 రూపీస్ వరకు రాగలితే ఇక్కడ కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఒక మంచి ఆల్రౌండర్ నెక్ బ్యాండ్ నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రము రియల్మీ బడ్స్ 5 ANC అయితే నేను రికమెండ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. బేస్ బాగుంటుంది, వోకల్స్ బాగుంటాయి, మీ కాల్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ బాగుంది. సో మీకు ఒక మంచి ఆల్రౌండర్ నెక్ బ్యాండ్ అని అయితే చెప్పవచ్చు. CMF కూడా తీసుకోవచ్చు. కాకపోతే CMFలో ఒక 2-3 ఇష్యూస్ అయితే ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. బట్ మీరు CMFది కూడా తీసుకోవచ్చు. ఈ రెండు బెస్ట్ ఆప్షన్స్ అయితే అవుతాయి. OnePlus మ్యాక్సిమం స్కిప్ చేయడానికి ట్రై చేయండి. లేదు మాకు OnePlus బ్రాండ్లోనే ఒక నెక్ బ్యాండ్ కావాలంటే మాత్రం మీరు OnePlus కూడా కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ రియల్మీ బడ్స్
బడ్స్ 5 ANC ఆర్ CMF ANC బెస్ట్ ఆప్షన్స్ అయితే అవుతాయి 1500 to 2000 బడ్జెట్లో చూసుకుంటే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ పాయింట్లోనైనా యూజ్ అయింది, హెల్ప్ అయింది అనిపిస్తే మాత్రము వీడియోని లైక్ చేసి ఏదో ఒక కమెంట్ అయితే చేయండి. అండ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. కొనే ప్లాన్ ఉంటే అక్కడ నుండి పర్చేస్ చేయండి. మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.